श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः हरि ओम तत्सत् सदाचारं 34వ శ్లోకం अर्थाकारा भवेत् वृत्तिः फलेनार्धः प्रकाशते अर्थज्ञानं विजानाति स एवार्धः परस्मृतः అక్కడ అట్లాగా చదవండి లేకపోతే కరెక్ట్ చేసుకుంటే చేసుకో అర్థం ఒకటి పరస్మృతః నిన్నటి వరకు మనం విన్నటువంటి భగవాన్ ఆదిశంకరుల వారి యొక్క ఉపదేశం ఈ సదాచారంలో అనేక రకాలైనటువంటి వాదనలు భావాలు నమ్మకాలు ఉన్నటువంటి తార్కికులు యోగులు సాంఖ్యులు కేవల కర్మఠులు వీళ్ళందరినీ కూడా తిరస్కరించారు. ఏ విధంగా అంటే అక్కడ జ్ఞానమునకు ఆస్కారం లేదు కాబట్టి. అదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ జ్ఞానమును ఆశ్రయించి అద్వైత వేదాంతమునకు మీలాగా వచ్చి కూర్చొని శ్రద్ధగా వింటారో వాళ్లకు ఆదిశంకరాచార్యులు వారు కొన్ని విషయాలను ఆత్మను గురించి చెప్తున్నారు. ఈ ఆత్మను గురించి చెప్పేటువంటి విషయాలు కొంచెం లోతైనటువంటివి. ఇప్పుడిప్పుడు వినే వాళ్లకు కొంచెమే విన్న వాళ్లకు అర్థం కాదు. కానీ నేను ఆ పదాలకు సంస్కృత పదాలు లోతుగా వాటిని విశదీకరించి చెప్పకుండా మీకు దాని యొక్క సారాన్ని చెప్తూ వస్తున్నాను. మీరు గ్రహిస్తున్నారు దాన్ని. ఇంకా మరలా వినంగా వస్తుంది. అందుకని సారాంశమును గ్రహించడం మనం నేర్చుకోవాలి. అది ఏ భాషలో ఉంది అని కాదు, ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు, అది ముఖ్యం. క్రమంగా గ్రహిస్తారు, అర్థమవుతాయి. ఈ పుస్తకం ఈ శ్లోకాలు బిగినర్స్కి కాదు. క్యాంపుకి చాలామంది 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి వచ్చేవాళ్ళు కూడా వస్తారు. ఇంకా మరి పాత వాళ్ళ కోసం అని చెప్పి మరలా ఏబిసిడి మొదలు పెడితే ఎలా ఉంటుంది? కొంతమంది మీరు వింటున్నారు, కొంచెం విన్నారు, వేరే విన్నవాళ్ళు ఉన్నారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు విన్నవాళ్ళు ఉన్నారు. అది చాలదు. అందువలన అర్థం కాలేదు అనేది మనసులో పెట్టుకోకుండా అర్థమవుతున్నది నాకు విషయం ఏం చెప్తున్నారని పాజిటివ్గా థింక్ చేస్తూ విందాం. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆ ఆత్మ అంటే మనందరి యొక్క స్వస్వరూపాన్ని వివరిస్తూ వచ్చేటప్పుడు దాన్ని ఎట్లా గుర్తించాలి, ఎరుకగా ఉనికిగా గుర్తించు అని చెప్తాం. సత్ చిత్ ఆ 2 మాత్రమే కాదు, ఆనందముగా కూడా నువ్వు గుర్తించు, నువ్వు ఆనంద స్వరూపుడివని. ఇప్పుడు ఈ శ్లోకంలో అది చెప్పడానికి మన మనస్సులో వచ్చే ఆలోచనలు ఏదో ఒక వస్తువు విషయాన్ని గురించి తెలియంగానే మనకు మనసులో ఆలోచన ఏర్పడుతుంది. థాట్ ఫార్మేషన్. అది ఏర్పడటానికి 2 స్టెప్పులుగా జరుగుతుంది. అదని ఇక్కడ వివరణ. మొదట మనస్సు కళ్ళ ద్వారా వెళ్ళి ఆ ఆబ్జెక్ట్ని గుర్తిస్తుంది. ఆ తర్వాత ఆబ్జెక్ట్ అది గుర్తించిన తర్వాత దాన్ని
చక్కగా తెలియచేయటానికి కారణమైనటువంటి అసలు మనస్సు ఇంద్రియముల ద్వారా తెలుసుకోవడానికి కూడా వెనక ఒక లైట్ ఉంది. ఆ లైటు బుద్ధి, మనస్సు, ఇంద్రియం, బయట ఆబ్జెక్ట్ ఒకే లైట్. కానీ ఆ లైటు నేరుగా ఆబ్జెక్ట్ని తెలియజేయట్లేదు, మనస్సు మూలమా తెలియజేస్తున్నది. సో మనస్సు అనే ఉపాధి మూలంగా ప్రతిబింబ చైతన్యం అక్కడ ఏర్పడింది కాబట్టి ఆ ప్రతిబింబ చైతన్యం దాన్ని తెలియపరుస్తుంది. అప్పుడు మొదట కళ్ళు గుర్తించి మనస్సుకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పంపటమేమో వృత్తి వ్యాప్తి. ఒక వృత్తి ఏర్పడింది, క్లిప్పు చూపించగానే క్లిప్పు వృత్తి ఏర్పడింది, ఘటాన్ని చూపించగానే ఘట వృత్తి ఏర్పడి ఇది ఘటము అని ఒక నాలెడ్జ్ బుద్ధిలో ఏర్పడుతుంది. చూసారా? అది కన్ఫర్మ్గా ఖచ్చితంగా అది తెలియటానికి ఫల వ్యాప్తి అంటాం. ఫల వ్యాప్తి. సో వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి. సరే, అది ఎట్లా జరుగుతుంది? అది చూపించగలరా మీరు? చూపించలేం. మొత్తానికి ప్రతిబింబ చైతన్యం తెలియపరుస్తున్నది ఒక ఆబ్జెక్టుని. ప్రతిబింబ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఇప్పుడు అడగాలి. అడిగితే ఇక్కడ చెప్తున్నారు, అర్ధజ్ఞానం విజానాతి చిదాభాసము. ఆ విషయం గురించి ఆ ఆలోచనను చక్కగా అర్థం చేసేట్లుగా వెలుతురునిచ్చి తెలుసుకుంటున్నది. కానీ ఆ చిదాభాసానికి వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మమును దగ్గర నుంచి వచ్చింది. బింబం నుంచి ప్రతిబింబానికి వచ్చింది. పైన సూర్యుడుంటే కింద అద్దంలో ప్రతిఫలిస్తుంది, ప్రతిబింబం ఏర్పడుతుంది. సూర్యుడు లేకుండా ప్రతిబింబం రాదు కదా. ఇప్పుడు ఆ ప్రతిబింబముకు ఆ బింబమును, సూర్యుడు లాంటి బింబమును నేను అని చెప్పి గుర్తించాలి. దానికి ఇక్కడ చివరిలో స ఏవ అర్ధః. అసలు నిజంగా ఈ పదార్థము యొక్క ఆలోచన నీకు ఏర్పడటానికి ముఖ్యంగా వెలుతురిచ్చినటువంటిది బ్రహ్మము, చైతన్యమైన ఎరుకనైన నేను అని చెప్పి, అది పరం, సుప్రీం లైట్. ఇప్పుడు స్టేజీ మీద డిస్కో లైట్స్ పెడతారు కదా డాన్సులకి, ఎందుకు బాగా అర్థమవుతుంది అది చెప్తే. అది లోపల ఒక్క లైట్ ఉంటుందండి. ఆ పైన రౌండ్గానో ఎట్లాగో ఏదో చేసి దానికి మధ్య మధ్యలో బెజ్జాలు పెట్టి దాంట్లో రంగురంగుల అద్దాలు అంటిస్తాడు. ఆ రౌండ్గా ఉన్నది తిరుగుతుంటుంది. ఆ స్టేజ్ మీద అంతా అయ్యో నక్షత్రాల్లాగా ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ లోపల ఒకే లైట్. ఆ లైట్ తిరగలే, ఇవన్నీ తిరుగుతుంటాయి. లైట్ హౌస్ చూశారు ఎప్పుడైనా? లైట్ హౌస్ నిజంగా పైన ఆ విషయం ఏంటని తెలుసుకుంటే మనం అనుకుంటాం ఆ పెద్ద లైట్ పెట్టారు, అది అట్లా తిరుగుతుంది అంటాం. అది అట్లా తిరగదు. మధ్యలో ఈ అంబులెన్స్ పైన ఒకటి పెడతారు చూసాడు, అట్లాగా అక్కడ పెద్ద పవర్ఫుల్ అయిన ఒక లైట్ పెడతాడు. అది ఆ లైట్ అన్ని వైపులా ఓపెనే, కానీ దాని చుట్టూ ఒక ఫ్రేమ్ని చేశాడు రౌండ్గా. ఆ ఫ్రేమ్లో 2 చోట్ల మాత్రమే అద్దం పెట్టాడు, కొంత చోట అద్దం పెట్టకుండా చేశాడు. ఇప్పుడు ఏమైంది? ఆ లైట్ ఇలా తిరిగి అద్దం ముందుకు వచ్చినప్పుడు ఆ లైట్ ఇట్లా తిరిగినట్లుంది, తిరుగుతుంది. అది లైట్ తిరగలే, ఈ ఫ్రేమ్ తిరుగుతున్నది. కాబట్టి అప్పుడప్పుడు ఏంటంటే ఆ లైట్ అట్లా వెళ్ళి ఇట్లా వచ్చిందని. అదంతే దేనివల్ల జరిగింది? ఆ ఫ్రేమ్ వలన జరిగింది. 2 చోట్ల అద్దం, 2 చోట్ల చెక్క. అప్పుడు మనకేదో లైట్ కట్ అయినట్టు దూరం నుంచి చూస్తే అదో పెద్ద ఫోకస్ లైట్ని ఇట్లా తిప్పుతున్నారు అన్నట్లుగా అనుకుంటాం. సర్కస్ లైట్ కూడా అంతే. ఈ రోజుల్లో సర్కస్లు ఉన్నాయో లేవో, వస్తున్నాయి అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న. ఆ లైట్లంతా వేయట్లేదు, ఎందుకంటే ఊరంతా లైట్లుగా ఉంటే ఇంకెక్కడ వాడు లైట్ వేసిన ఎవరు చూస్తారు పైన. ఆ రోజుల్లో ఎక్కడో సర్కస్ జరుగుతుంటే ఆ లైట్ని అట్లా తిప్పితే అనేక గ్రామాలకు ఆ లైట్ వెళితే వాళ్ళందరూ వస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎంత సర్కస్ నడిపేవాళ్ళని పోషించాలి. ఎన్నో జంతువులు, ఎంత వాడికి పెద్ద
కుటుంబం అదంతటిని ట్రక్కుల్లో రైళ్లల్లో ట్రావెల్ చేయించి తీసుకెళ్ళి ఇదంతా నాటి మళ్ళీ పెకిలించి ఇంకొక చోటుకి వెళ్ళి అక్కడ శుభ్రం చేసి ఏనుగులను కూడా తీసుకెళ్ళాలి, పులులను కూడా తీసుకెళ్ళాలి. ఇదేంటి సామాన్యమైన విషయం? ఆ రోజుల్లో నడిపారు, చక్కగా ఉండేవి. 3 గంటల సేపు సర్కస్. సినిమాలు వచ్చేసినాయి, వీటన్నిటికీ పని తగ్గిపోయింది కళాకారులు. సరే, అర్థమైపోయింది. అర్ధాకారం శ్లోకం అర్థమైపోయింది. లైట్ హౌస్ లైట్ వలన. అసలు సంగతి ఏంటంటే ఆ లైట్ హౌస్ల మధ్యలో ఉన్న లైట్ లాగా నువ్వు తల ఇటు తిప్పితే ఇది తెలుస్తున్నది, అటు తిప్పితే అది తెలుస్తున్నది. కానీ అది తెలియటానికి కారణమైన లైటు అది అన్ని వైపులా ప్రకాశింపజేయగలదు. కానీ దీంట్లో ప్రతిఫలించడం వలన కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడలేను నేను, బ్రహ్మాజీ చూస్తాడు, ఆయనకి ఇక్కడ తల ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడాలంటే ఇటు తిప్పాలి, ఇటంటే ఇటు తిప్పాలి. కానీ ఇటు తిప్పినా తెలుసుకుంటున్నా, అటు తిప్పినా తెలుసుకుంటున్నా. ఒకసారి మిమ్మల్ని చూసిన తర్వాత కళ్ళు మూసుకున్నా కూడా మిమ్మల్ని చూస్తాను నేను, చూడొచ్చుగా. ఆ పిక్చర్ అప్పుడే కళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నది నాకు ఇప్పుడు పిక్చర్ ఉంది లోపల. క్యాంప్ అయిన తర్వాత సాయంకాలం వెళ్ళినప్పుడు ఇట్లాగే క్యాంపులో అన్ని పిక్చర్లు మీకు వస్తుంటాయి. ఆ డైనింగ్ హాలు, ఆ స్వామివారు కూర్చున్నది, చెప్పింది, అంత పిక్చర్లు వస్తూ ఉంటాయి. ఆ వాటిని ఎవరు చూపిస్తున్నారు? ఆ మెమరీ అనే బ్యాంకును కూడా నేనే ప్రకాశింపజేస్తున్నాను. ప్రకాశింపజేసే లైట్ ఒకటి, ప్రకాశించబడే వస్తువులు అనేకము. తర్వాత రండి, తర్వాత శ్లోకం. ఇప్పుడు ఆ వృత్తి వ్యాప్తి ఫల వ్యాప్తి అని చెప్పారు పైన. ఇది నన్ను గురించి నేను తెలుసుకోవడానికి ఈ 2 వృత్తులు కావాలా? నిన్న రాత్రి క్వశ్చన్లో కూడా కొంచెం ఈ డిస్కషన్ వచ్చింది కరెక్ట్గా మనకు. అమ్మ ఇంగ్లీష్లో చెప్పారు అక్కడ, అడిగారు, రవిచంద్రన్ గారు అడిగాడు కదా, దాని ముందు ఆయన కూడా ఏదో అడిగాడు. ఆ 2 కనెక్షనే. కాన్షియస్ రివీల్స్ ద ఇగ్నోరెన్స్ అండ్ కాన్షియస్ విల్ రివీల్స్ ద నాలెడ్జ్ ఆల్సో అని. వెదర్ ఇట్ ఓకే, సరే, అది అట్లా ఉండనండి. తర్వాత శ్లోకం. అర్ధాదర్థే యథా వృత్తి. కరెక్ట్నా? ఇంకో శ్లోకం మధ్యలో ఉండు, సారీ, పేజీ అంటుకుంది. వృత్తి వ్యాప్యత్వమేవాస్తు ఫల వ్యాప్తి కథం భవేత్? స్వప్రకాశస్వరూపత్వాత్ సిద్ధత్వాచ్చ చిదాత్మనః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బయట ఏ విషయం, బాహ్యమైన విషయం తెలుసుకోవటానికి ఈ 2 రకాల వృత్తి వ్యాప్తి ఫల వ్యాప్తి కావాలి. కానీ ఎప్పుడైతే నన్ను నేను తెలుసుకోవటానికి కావలసిన బ్రహ్మాకార వృత్తి వ్యాప్తి మాత్రమే పోదు, ఫల వ్యాప్తి అక్కర్లేదు. ఇదండి సారం. ఎట్లా? ఎందుకంటే ఇక్కడ ఆ సబ్జెక్టునైన నేనే ఆబ్జెక్టును కాబట్టి, అంతే. తెలుసుకుంటున్న వాడిని నేనే, తెలుసుకోబడుతున్నది నేనే, నా గురించే. అప్పుడు ఇక్కడ వృత్తి వ్యాప్తి మాత్రం ఏర్పడితే చాలు, ఫల వ్యాప్తి అక్కర్లేదని. ఆ ఫల వ్యాప్తి అంటే ఏంటంటే అర్థం కాలేదు, దాని గురించి చింతించకండి. ఈ విషయం నేను చెప్పేది అర్థం చేసుకోండి. అక్కడేమో ఇప్పుడు చిదాభాసం కావాలి అక్కడ. ఇప్పుడు చిదాభాసం ముఖ్యమా, బింబం ముఖ్యమా? బింబమైన నేను ఉంటుండబట్టే చిదాభాసం ఉంటున్నది. అందువలన కేవలం గురువు ఉపదేశం చేసి శాస్త్రం చెప్పినప్పుడు నువ్వు బ్రహ్మము, అప్పుడు నేను బ్రహ్మమును, అందువలన నేను సత్తు చిత్తు ఆనందమును అనేకం చెప్పుకోవచ్చు. రోజు చెప్తూనే ఉన్నాగా.
శుద్ధం విశుద్ధం నిరంజనం అన్నీ. అప్పుడు అలా చెప్పేందుకు దానికి మళ్ళీ చిదాభాసంలోనే మొదట వృత్తి ఏర్పడుతున్నది. ఏది? వృత్తి వ్యాప్తిని ఏదైతే అంటున్నామో మొదటి స్టెప్లో అది ఏర్పడుతున్నది. కానీ ఆ తర్వాత ఫల వ్యాప్తి అక్కర్లేదని చెప్పాం. ఎట్లా అంటే శ్లోకంలో మొదల్లో చూడండి ఏం చెప్తున్నారు. వృత్తి వ్యాప్తిత్వం ఏవ అస్తు. నన్ను నేను తెలుసుకోవడం అనేటువంటి ఇది కూడా తెలుసుకోవటమేగా. క్లిప్పుని తెలుసుకోవటమే, కుండని తెలుసుకోవటమే, నన్ను నేను కూడా తెలుసుకోవటమే. కానీ అది తెలుసుకోవటంలో, నన్ను నేను తెలుసుకోవడంలో భేదం ఉంది. అక్కడ వృత్తి వ్యాప్తి మాత్రం ఏర్పడితే చాలు. అంటే వృత్తి అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి గురువుగారు రోజు చెప్తున్నారు, తత్వమసి, నువ్వు బ్రహ్మము, నీ స్వరూపం ఇలాంటిది, నీకు దేనితో సంబంధం లేదు, నువ్వు దేనితోటి అటాచ్మెంట్ లేదు, నువ్వు ఆనంద స్వరూపుడు, ఇన్ని చెప్తుంటే ఇవన్నీ ఏంటి? థాట్గానే కదా మీకు లోపల ఏర్పడుతున్నాయి. ఆ థాట్స్ అన్నీ కన్సాలిడేట్ అయిపోతే ఓ నేను బ్రహ్మమును అనేది వృత్తి బుద్ధిలో ఏర్పడింది. ఇప్పుడు ఆ బ్రహ్మాకార వృత్తిని తెలియచేయుటకు మరొక వృత్తి ఏదైనా కావాలి. ఆ మరొక వృత్తికి పేరు ఫల వ్యాప్తి అనేది ఇక్కడ చెప్పబడుతుంది. వ్యాప్తి అంటే వచ్చి మళ్ళీ ఆ ఫల వ్యాప్తి అనేది ఇంకోటి ఏదైనా కావాలి. అక్కడ మనస్సు, ఇంద్రియాలు, మనస్సు చిదాభాసం. ఇక్కడ అట్లా కావాలంటే అక్కర్లేదు. నన్ను నేను రికగ్నైజ్ చేసుకోవడానికి, చిదాభాసం అని నేను అనుకోవడానికి ఈ విద్య ఎందుకు? నేను ఎట్లాగో చిదాభాసాన్ని అహంకారమే అనుకుంటూనే కదా పెరుగుతున్నాం. నేను అహంకారం కాదు, చిదాభాస కాదు అని ఉపాధి నిర్ముక్తం, ఉపాధులన్నిటినీ నెట్టేసి, నెగేషన్ చేసి నన్ను నేను గుర్తిస్తున్నాను. ఆ గుర్తించటానికి ఇంక మరొక ఏది కూడా అవసరం లేదు అని చెప్పడానికి అది చాలు. వృత్తివ్యాప్తత్వమేవ అస్తు అంటే చాలు. అదే ఫలవ్యాప్తి ఎందుకు? కథం భవేత్? ఎలా ఫలవ్యాప్తి కావాలి? ఎందుకు కావాలి? మరొకటి నన్ను నేను గుర్తించేందుకు నిజమైన నేను. మరొకటి నేనేం చెప్పాను? ఇక్కడ దీపం ఉంటే దీపం అనుకుంటుందా నన్ను తెలుసుకోవడానికి మరొక దీపం కావాలని? అనుకోదు. అవసరం లేదు కదా. నేనే దీపమును, అంటే నేనే ప్రకాశ స్వరూపమైనప్పుడు నన్ను ప్రకాశింపజేయటానికి మరొకటి ఎందుకండి? ఆ ఉదాహరణ అర్థం చేసుకుంటే ఇది అర్థమవుతుంది. ఎందుకు అట్లా కథం భవేత్? ఎట్లా సాధ్యం? మరొకటి అక్కర్లేదు అని అర్థం. కథం భవేత్ అంటే హౌ ఇట్ పాసిబుల్? నో నీడ్, అవసరం లేదే. ఎందువలన? స్వప్రకాశ స్వరూపత్వాత్. నేనే ప్రకాశ స్వరూపమైతే నన్నెందుకు మరొకటి ఇంకోటి ప్రకాశింపజేయటం? కానీ నువ్వే ప్రకాశ స్వరూపము అని చెప్పటానికి గురువు కావాలి, శాస్త్రం కావాలి. ఆ చెప్పేది వృత్తిగా నీ బుద్ధిలో ఇప్పుడు అర్థమవుతున్న తర్వాత ఇంకా అర్థమైపోయింది అంతే. అందుకని చెప్పాము కదా. ఇంకా ఆ తర్వాత ఏం చేయాలండి? ఏం చేయొద్దు. ఇంకా ఆ తర్వాత చేసేందుకు ఏం లేదు. ఏ వ్రతం చేయొద్దా? వద్దు, ఊరికినే ఉండు, మౌనంగా ఉండు. ఇంకా ప్రశ్నలు అడగటం ఏం అక్కర్లేదు. ఏ ప్రశ్న అయినా సరే నువ్వు ప్రశ్న వేస్తున్నావంటే అది బయట దాని గురించి. ప్రశ్న ఆత్మ గురించి ప్రశ్న లేదండి, అనాత్మ గురించే ప్రశ్నలు వస్తాయి. మరి ప్రశ్నలు వేస్తున్నారు కదా, మీరు కూడా ఏదైనా సందేహం ఉంది అడగమంటున్నారంటే ఎందుకంటే అర్థమైందా లేదా ఇదా అని ప్రశ్న వేసి తెలుసుకోవడానికి. చూడండి ఇక్కడ ఒక ఆశ్చర్యం. అసలు నా గురించి దీనికి ఇంత కష్టపడాల్సి వస్తున్నది కదా. ఇన్ని శ్లోకాలు, ఇన్ని పుస్తకాలు, మీరేంటి 10 ఏళ్ళు అంటున్నారు, మమ్మల్ని భయపెట్టేస్తున్నారు. కరెక్ట్గా 10 ఏళ్ళ తర్వాత సర్టిఫికేట్ ఇస్తారా నేను జీవన్ముక్తుడినని? అక్కడ కాలేజీలో చదివి అయిన తర్వాత 3 ఏళ్ళు, 2 ఏళ్ళు డిగ్రీ, 2 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్, 3 ఏళ్ళు డిగ్రీ,
కరెక్ట్గా వీడు పాస్ అయిపోతే సర్టిఫికేట్ వచ్చేస్తుంది, అయిపోయింది. అట్లా ఇక్కడ టైం లిమిట్ ఏమైనా పెట్టి మమ్మల్ని సర్టిఫై చేస్తారా? సో అండ్ సో జీవన్ముక్తుడు రిలైజ్డ్, ఎందుకంటే కోర్స్ చేశాడు, ఆ రోజు స్టార్ట్ చేశాడు, ఇన్నేళ్ళు చదివాడు. ఇక్కడ అట్లా చెప్పలేము, అట్లాంటిది లేదు. ఇప్పుడే నువ్వు జీవన్ముక్తుడు అయిపోతుంది. నేను ఏం చెప్పాను? ఇప్పుడు ఇక్కడ దానికి ఒక్కటే కావాల్సింది ఏంటంటే అన్నిటినీ వదిలేసేయి, సర్వం త్యజ. అందుకని ఈ వేదాంత విషయం గురించి సందేహం రావచ్చు, కానీ ఇంకా అది మించి వేరే దేనికి వెళ్ళకూడదు. వెళితే ఏమవుతుందంటే నిన్ను వదిలేసి దూరం వెళ్ళిపోతున్నావు. ఎందుకు నువ్వు వదిలేసి దూరం వెళుతున్నావు? నువ్వు మూలమైతే ఇక్కడ అడుగు, ఇక్కడ గుర్తించు, ఇక్కడ చింతన చేయి, ఈ ఇంటర్నల్ ల్యాబొరేటరీలో పరిశోధన చేయి. ఆధ్యాత్మిక మార్గంలో వేదాంతంలో పరిశీలన అంతా, రీసెర్చ్ అంతా ఇక్కడ. బాహ్య సైన్స్ ఉంది కదా బయట, భౌతిక శాస్త్రం, అదంతా బయట. ఈ బయట రీసెర్చ్ చేసే వాళ్ళందరినీ వెస్ట్రన్ సైంటిస్టులు అంటారు. ఈ లోపల పరీక్ష చేసి కనుక్కుండే ఈ సైన్స్ని చేసే వాళ్ళందరినీ ఈస్టర్న్ రిషీస్, వీళ్ళు సైంటిస్టులే. ఋషులు బయట ఏమీ కనుక్కోలేవాళ్ళు, బయట కనుక్కున్నారు, అంత ఏమి లేదు, మిథ్య అన్నారు. ఉన్నది ఎక్కడ? నా దగ్గర, నాలో. ఈ బయటది చూస్తున్నది ఎవరు? బయట చూస్తున్నది ఎవరు? నేను. నువ్వెవరు? అదడుగు. ఇది అడగకుండా వేరేదేదో అడుగుతావు. సూర్యుడికి వెలుతురుందా చీకటి ఉందా? నిన్న ఒక డౌట్ వచ్చింది. ఆయన అడిగింది ఏంటంటే కొంచెం ఏదో అది ఇంకా అది క్లారిఫై అవ్వదు, అది ఆ క్వశ్చన్. సైన్స్ సూర్యుడు లైట్ ఈజ్ డార్క్ అని చెప్తుంది. అంటే ఏంటంటే మీరు కొంత హైట్కి వెళ్ళిపోయిన తర్వాత భూమి ఆకర్షణ శక్తి దాటి ఏదో ఉంటుంది వాళ్ళకి, అది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ సూర్యుడు యొక్క వెలుతురు రిఫ్లెక్ట్ అవ్వటానికి ఏ ఒక్క మాలిక్యూల్ కూడా లేదు, డస్ట్ పార్టికల్స్ లేవు అక్కడ. అందువలన అక్కడ చీకటిగా ఉంటుంది సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికి కూడా. అంటే సూర్యప్రకాశం ఉన్నప్పటికీ కూడా సూర్యుడు ప్రకాశం రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఈ డస్ట్ పార్టికల్ అనే మీడియంలు ఉండాలి. అదేవిధంగా చైతన్యం అంతటా ఉంది. ఎక్కడుందండి? అంతటా ఉంది, అంతటా ఉంది, సర్వత్ర వ్యాప్యం విష్ణు అని అంటున్నారు, అంటాం కదా. ఎందుకంటే మీడియం లేదు కాబట్టి కనపడలేదు. అందువల్ల అక్కడ డార్క్నెస్ ఉందంటాడు. అసలు నిజమైన లైట్ని మనం చూడలేముట. అది ఆయన క్వశ్చన్ బిహైండ్ అర్థం. కానీ సూర్యుడు డార్క్ అని అర్థం కాదు, నిజమైన లైటుని మనం చూడలేము మీడియం లేకుండా. అర్థమవుతుందా మీకు? సూర్యుడు వెలుతురు పడుతున్నదే, మీరు సూర్యుడు వెలుతుని మీరు చూడరు. అక్కడ ఆయన కాదు, నేరుగా అసలు తెలియదు. ఏంటంటే ప్రకాశం గురించి, ఆకాశం గురించి వేదాంతంలో చాలా విచారణ అనేకసార్లు చెప్తాం. ప్రకాశమే తీసుకుందాం ఇప్పుడు. ఏమిటి? లైట్, ఇక్కడ ఉన్న లైట్లన్నీ ఈ మొత్తం రూమ్ని ప్రకాశింపచేస్తున్నాయి. నేనేమడుగుతున్నానంటే, నేను ఇట్లా 2 వేళ్ళు చూపిస్తున్నాను, 2 క్లిప్పులు. ఇది ఎట్లా తెలుస్తున్నది మీకు? మీ కళ్ళకంటే ఈ క్లిప్ మీద లైట్ పడింది కాబట్టి తెలుస్తున్నది. ఆ కళ్ళు తెరుచున్నా కూడా, కళ్ళు బాగా మంచి కళ్ళు, అందమైన కళ్ళు అయినా కూడా లైట్ లేకపోతే వస్తువు తెలియదు. ఆ తర్వాత ఇది ఎలా తెలుస్తుంది? దీని మీద లైట్ పడింది కాబట్టి తెలుస్తున్నది. ఇప్పుడు నేను అడుగుతాను, ఈ క్లిప్లు 2 మధ్యలో లైట్ ఉందా లేదా? మంచి చిల్డ్రన్ ఉంది అని తల అవుతున్నారు. చూసావా నువ్వు?
2 క్లిప్పులకి మధ్యలో వెలుతురుందా లేదంటే ఉందన్నారు. ఒప్పుకుంటారు అందరూ? ఉంది. కానీ చూస్తున్నావా? చూడలేవు. అది కూడా చూడటం నేర్చుకుంటే ఒక ధ్యానం ఉంటుంది. కళ్ళు తెరిచి చేసే ధ్యానం అంటే అదేంటంటే మనకి ఇప్పుడు కళ్ళు తెరవగానే ఎంత చూడాలన్నా ఆ చెక్క ఈ గోడ ఇవే కనపడుతున్నాయి. కానీ అవిని వదిలేసి ఈ మధ్యలో లైట్ ఉన్నది కానీ చూడలేకపోతున్నా నేను. కళ్ళు చూడలేకపోతున్నాయి. లైట్ ఉందిగా అంటే ఆ లైట్ ఉన్నది ఏదో వస్తువు మీద పడితే తప్ప నువ్వు చూడలేవు. ఆత్మ అంతటా ఉన్నప్పటికీ కూడా ఈ బుద్ధి అనే మీడియం రిఫ్లెక్షన్ ఉంటేనే చూస్తావు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలామందికి సత్ అంతటా ఉన్నదంటే ఎగ్జిస్టెన్స్, దాన్ని ఈజ్ అని చెప్తుంటారు వేదాంతంలో. నువ్వు ఉన్నావు, చైర్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, లైట్ ఉన్నది, అన్నీ ఆ ఉన్నది అనేది కామనా కాదా అని చెప్తాం. అది కూడా కొంచెం కష్టమే, అర్థం కాదు. అదేంటి ఉన్నది అనేది కామన్ అంటే? అదేదో మీరు పదం వాడుతున్నారు ఈజ్ అని, తెలుగులో ఉన్నది అంటున్నారు. ఎందుకంటే అది చెప్పి ఆ ఉన్నదనేది సత్యం, అది ఎలాగ ఉన్నది ఎలా మారుతున్నది అనేది అసత్యం. ఇది కష్టం. అందుకని నేను లైట్ గురించి చెప్పాను. ఇది కొంచెం సులభం. వెలుతురు చూడలేదు కదా, కానీ ఉన్నదని ఒప్పుకుంటున్నావు. అదేవిధంగా ఇక్కడ సత్ ఆల్ పర్వేడింగ్. ఎవరా సత్తు? అది మర్చిపోకూడదు. కథంతా చెప్పి సీతకి రాముడు సీత ఏమైందన్నాడు. నేను అందుకని ఈ లిమిటెడ్ దీంట్లోనే ఉన్నాను నేననే దాంట్లోంచి నేను అంతటా ఉన్నాను, అన్నిగాను ఉన్నానని భావించడం మొదలుపెట్టాలి. భావనే. కొంచెం అర్థమైంది అనుకుంటాను. ఆ ప్రకాశం చెప్పాం. ఆకాశాన్ని గురించి కూడా ఇట్లాగే చెప్తాం. అందుకని ప్రకాశ ఆకాశ విచారణ అతి ముఖ్యం వేదాంతంలో. మళ్ళీ చింతించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రకాలుగా ప్రాక్టీస్. ఇల్లంతా ఆ రూమ్ మీరుండేది దట్టమైన చీకటిగా చేసేయండి. బయట లైటు ఏది కూడా రాకూడదు. చక్కటి గట్టి కర్టెన్లు అన్నీ వేసేసి పిచ్ డార్క్నెస్. కళ్ళు తెరవండి. ట్రై టు సీ. ఏమైనా కనపడుతుందా? కనపడుతుంది. చీకటి కనపడుతుంది. కళ్ళు లైట్ లేకుండా ఏమి చూడలేవు, కానీ చీకటిని ఎలా చూస్తున్నాయి? కళ్ళు మూసుకోండి ఇప్పుడే, కానీ కొంచెంసేపు పిక్చర్స్ వస్తాయి. ఈ రూము, ఈ లైట్లు ఇవన్నీ వస్తాయి. అట్లా కొంచెంసేపు కూర్చున్న తర్వాత కళ్ళు మూయంగానే ఏదో స్క్రీన్ పడిని డార్క్నెస్ ఉందా లేదా? లైట్ లేదు కదా అక్కడ. ఆ చీకటిని ఎవరు చూస్తున్నారు? అక్కడ డార్క్గా ఉందని ఎవరు చూసి చెప్పారంటున్నాను. అది తెలుసుకుంటున్నది చైతన్యం నువ్వు. లేకపోతే చీకటి ఎట్లా తెలుస్తున్నది? లేక నిన్న అమ్మగారు అక్కడ చెప్పినట్టు నేను చెప్పాను మీకు, ఉన్నది అనేది తెలుస్తున్నది, లేదు అనేది తెలుస్తున్నది. అందుకనే కదా నాకు ఇది తెలియదనేది అజ్ఞానం, నాకు ఇది తెలిసేది జ్ఞానం. బట్ ఇక్కడ విషయంలో ఆ తెలుసు తెలియదనే వాటి కాదు, తెలుసు అనేదికి మూలం ఎవరు, తెలియదు అనే దానికి మూలం ఎవరు? అది శుద్ధ జ్ఞానైక మూర్తయే. అక్కడక్కడే తిరుగుతున్నాం. రాత్రి విన్నాం, నిన్న సాయంకాలం విన్నాం, మళ్ళీ ఇప్పుడు వింటున్నాం. ఇది బాగా అర్థమైంది ఇప్పుడు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి మెడిటేషన్ చేయమంటారా? చేయండి, చూడండి, అట్లా చూడండి. డార్క్నెస్ అది ఆ చీకటిని చూస్తున్న నేనున్నాను. కళ్ళు మూసుకొని చూసినాను, చీకటి ఓకే. కళ్ళు తెరిచి చూస్తే ఇంకా కూడా బాగుంటుంది, దట్టమైన చీకటి. ఎందుకంటే కళ్ళు మూస్తే
మనకు విజువల్ థాట్స్, వెర్బల్ థాట్స్ వస్తాయి. చెప్పాను మొన్న, రూపపరమైన ఆలోచనలు, ఆలోచనపరమైన ఆలోచనలు, దాన్నే వెర్బల్ అండ్ విజువల్ అంటాం. నాకు నేనే మాట్లాడుకుంటున్నాను, వెర్బల్ థాట్స్. ఆ మాట్లాడుకునేటప్పుడు కొన్ని పిక్చర్లు వస్తాయి, విజువల్ థాట్స్. సో మనసులో ఇవి రెండు అట్లా పోతూ వస్తూ ఉంటాయి. మనం ఊరికినే కూర్చున్నా కూడా, కళ్ళు మూసుకున్నా కూడా. అందుకని కళ్ళు మూసుకొని ఆ విజువల్ వెర్బల్ థాట్స్ని అరెస్ట్ చేయాలంటే శ్రమపడి ఎంతో కాలం చేయంగా ఏదో కొంచెం సేపు అవి లేనట్లు అవుతుంది. నేనేం చెప్తున్నా వేదాంతంలో, ఎందుకు కళ్ళు మూసుకొని అంత కష్టపడే దానికంటే కళ్ళు తెరిచి చీకటిని చూస్తున్నావు. అప్పుడు గుర్తించు, కళ్ళు తెరిచే ఉన్నాయి, ఇక్కడ ఎన్నో ఉన్నాయి ఆ రూమ్లో, కానీ ఏది తెలియట్లేదు. ఏది లేదు, చీకటిగా ఉన్నదనేది కళ్ళు తెలుసుకుంటున్నాయా, మనసు తెలుసుకుంటున్నదా, లేక ఆ చైతన్యమైన ఎరుకనైన నేను తెలుసుకుంటున్నానా? ఎరుకనైనా నేను తెలుసుకుంటున్నాను. ఇదంతా ఎప్పుడంటే అండి, ఈ ఉపాధి పనిచేస్తున్నప్పుడండి. ఇప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని, పెద్ద గురువు గారు, ఇన్నేళ్ళు ఉన్నారు. కానీ ఆయన శరీరం కూడా ఆ ప్రాణం అనేది దాంట్లోంచి పోయినప్పుడు అదంతే. అందుకని మరి జ్ఞానం ఎక్కడికి పోయింది? ఆయనేమో ప్రయాణించాడు, మరొక జన్మ లేదు. ఏమైంది? అందుకనే బ్రహ్మగానే ఉంది. అందుకనే ఆ బ్రహ్మవిద్ బ్రహ్మయోహోతి అంటే అర్థం ఇదండి. బ్రహ్మమును తెలుసుకోండేవాడు బ్రహ్మమే అయి కూర్చుంటాడంటే ఇప్పుడైనాడు ప్రత్యేకంగా, ఇన్ని రోజులు లేదు, వాడు ఎప్పుడు బ్రహ్మమే గుర్తించాడు, ఇంకంతే. గుర్తించాడు, ఇంకంతే. కానీ ఎంత ఏకాగ్రమైన శాంతమైన మనస్సు కావాలి ఇవి అర్థం చేసుకోవాలంటే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇట్లా నిశ్శబ్దమైన ఆ ఫ్యాన్లు సౌండ్ కూడా అక్కర్లేదు, ఉండకూడదు. అందుకని అమ్మ తగ్గించమంటారు. మా రికార్డింగ్ కోసం ఒకటిను, ఇక్కడ వినేటప్పుడు ఎట్లా ఉంది, మీరు ఆన్లైన్లో ఇంట్లో వింటున్నా కూడా ఏదో ఒకటి బెల్లు కొడతాడు, ఎవరో వస్తాడు, ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరో ఉంటారు. ఇట్లాంటి ప్రశాంత వాతావరణం. అందుకని ఆ రోజుల్లో అడవుల్లో, గురుకులాల్లో, మర్రి చెట్టు కింద ఇంత నిశ్శబ్దత పట్టణాల్లో క్లాసులోకి రాదు. ఆ ఫ్యాన్లు కూడా ఆపి చూడండి, ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్, ఎంత ఎంత మౌనాన్ని నీలో కాదు బయట గమనిస్తావో అంత నువ్వు నిశ్చలుడు అయిపోతావు. ఆ మౌనమును శబ్దముల మధ్య కూడా గమనించాలి. స్వామి వివేకానందులు వారు చెప్తారు, వాట్ ఈజ్ రియల్ మెడిటేషన్? ఒక బిజీ మార్కెట్ సెంటర్లో నిన్ను కూర్చోబెట్టినా కూడా నువ్వు వాటిని మర్చిపోయి నీ స్వరూపం మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయగలిగితే నీ సరి అయిన ధ్యానం చేయగలిగిన శక్తి ఉన్నవాడవు అంటారు ఆయన. అందుకని చిన్నదికి డిస్టర్బెన్సా ఎక్కడ, ఎవరికి? నేను ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి? అది నేర్చుకోవాలి మొదట. చిన్న దానికి టక్కని రియాక్ట్ అవ్వటం, చట్టున ఇవి అవన్నీ పోవాలి. పోయి అప్పు ఎంతవరకు ఇట్లా ఇది గమనిస్తూనే ఉంటే ఇంకేముంది, ఆ నిష్ట పట్టు వచ్చేస్తుంది. ఒకటేం చెప్పాను, కళ్ళు మూసుకొని ఇలా చూడటం. ఇంకొకటి ఆకాశ ధ్యానం. ఇది చాందోగ్యోపనిషత్తులో ఉంది. దహరాకాశం మెడిటేషన్, దహర విద్య, మెడిటేషన్ ఆన్ ద స్పేస్. మొదట కళ్ళు తెరిచి బాహ్య ఆకాశం మీద. ఈరోజు నేను ఇన్ని ముగించాలని నాకు ఒక లెక్క లేదు కాబట్టి నిదానంగా వెళుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ వింటాం, ఆన్లైన్లో వింటాం. చూసారా, లిమిటేషన్ ఉంటే విద్య అని బయటికి రానియం. అది ఎంత చెప్పాలో, ఎంత ఇక్కడ నుంచి అది చెప్పిస్తున్నదో అంత చెప్పాలి. శ్లోకం కాలేదు, ఇంకా పుస్తకం అవ్వలేదు. ఏం చేస్తావు? పుస్తకం అయిపోయింది,
ఇప్పుడు వినేది ఇది గ్రహించేసే. ఇప్పుడు కడుపు నింపుకో. ఇప్పుడు తింటున్నప్పుడే కదా కడుపు నింపుకోవాలి. మరి ఏం చేస్తాం, వేరే మార్గం లేదు కదా. ఉన్న మీ ముఖాల్లో చూసేసాను ఆనందం. బ్రహ్మ విద్య ఇది నేర్చుకున్నప్పుడు ఎప్పుడు తొందరపడకూడదు. గురువు ఆ స్థితిలో ఉండి బోధించాలి, ఆ పరిసరాలు అట్లా ఉండాలి. వినే మీరు శ్రోతలు చాలా ముఖ్యం అని చెప్పాను కదా. ద రిసీవింగ్ పార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది బ్రాడ్కాస్టింగ్ పార్ట్. అందుకని ఇలా కళ్ళు తెరిచి అట్లా చూస్తూ శ్రద్ధగా వినేవాళ్ళు అట్లా ముందు ఉన్నప్పుడు ఆ హృదయాల్లో ఆ తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలని అక్కడ ఉన్నప్పుడు, అక్కడ ఉన్నది ఆత్మనే. ఆ ఆత్మ అది తెలుసుకోవాలని ఆత్రపడే ఆ బుద్ధి ఉందే, అది ఇక్కడికి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి ఏమి చెప్పించాలో అది చెప్పిస్తుంది. అందుకని ఏ క్లాసులో ఏం మాట్లాడాలనేది కూడా మా చేతుల్లో లేదు. ఏదో చూసుకుంటాం, ఈ శోకాలు ఇవాళ చెప్దామని అంటాం. ఆ తర్వాత ఏంటో చెప్తాము, ఏమొస్తుంది వస్తుంది. గ్రామర్ అందరికీ పరిచయం లేదు. వద్దు గ్రామర్. నేను ఎప్పుడు ఆ గ్రామర్ పదాలు వాటికి ముఖ్యత్వం ఇవ్వను ఎక్కువగా టైము. ఇప్పుడు ఇంకా ఇంతెందుకు చూడండి, ఇక్కడ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ మనకు కావాలి అక్కడ. ఓకే, ఇది తెలుసుకోవడం మంచిదే, ఇంట్రెస్ట్ ఉండి వ్యాకరణ జ్ఞానం ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ వద్దు మనకు. ఆకాశ ధ్యానం కూడా చేయాలి, కానీ దాంట్లో కష్టం ఉంది. కష్టమేం లేదు. ఇప్పుడు లైట్ను వదిలేసేయండి. మీకు నాకు మధ్యలో ఆకాశం ఉందా లేదా? ప్రకాశాన్ని పక్కన పెట్టండి. ఆకాశం, ఈ రెండు వేళ్ళకి మధ్యలో ఆకాశం ఉందా లేదా? ఈ రెండు లేకుండా ఆకాశాన్ని చూడాలి నువ్వు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే స్పెసిఫిక్ లైట్ని, విశేష వెలుతుర్ని, విశేష ఆకాశాన్ని చూస్తున్నాం. నిర్విశేష సామాన్య వెలుతుర్ని, సామాన్య ఆకాశమును చూడలేకపోతున్నాం అంటే ఈ ఇంద్రియాలకు అది అర్థం కాలేదు. అదేవిధంగా ఇంద్రియ అగోచరము, ఇంద్రియ అతీతము. అందుకని ఇంద్రియాలని అంతర్ముఖం చేసేసి నేను నేను నేనని ఎక్కడ తోస్తున్నదో, స్ఫురిస్తున్నదో, స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సత్, అక్కడికి వెళ్ళు, సెంటర్కి వెళ్ళు, ఆ నేను దగ్గరికి వెళ్ళు. ఆ నేనులో అనవసరమైనవి ఏవైనా అన్నీ ఉంటే అది అహంకార నేను. అన్నిటిని ఒకటొకటి తీసేసాయి. అన్నిటినీ తీసేయటానికేమో అన్నిటిని నెట్టేసాయి. ఆ నెట్టేసేదాన్నేమో వ్యతిరేకం అంటామండి. లేక అన్నిటినీ చేర్చుకో, దాన్ని అన్వయం అంటామండి. ఏదో ఒకటి చెయ్యి. మా స్వామీజీ ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే, ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ ఆర్ ఎక్స్క్లూడ్ ఎవ్రీథింగ్. పని అయిపోయింది. మనం ఏం చేస్తాం, కొన్నిటిని చేర్చుకుంటాం, కొన్నిటిని వదిలేస్తాం. అది ప్రాబ్లం. వదిలేస్తే అన్నీ వదిలేసాయి, చేర్చుకుంటే అన్నీ చేర్చుకో. అన్నిటిని వదిలేయటాన్ని జ్ఞానం అంటాం మొదల్లో, అన్నిటిని చేర్చుకోవటాన్ని భక్తి అంటాం. చివరికి వదిలేదేంటి, చేర్చుకునేదేంటి? చేర్చుకోవడానికి ఏముంది అసలు ఇక్కడ? వదిలేయటానికి ఏముంది? హేయోపాదేయవర్జిత. ఎవరు? లలితా సహస్రనామం. దేవి. దేవికి ఒక పేరు హేయ ఉపాదేయ. వదిలేదేమీ లేదు, చేర్చుకునేదేమీ లేదు. ఎన్నిసార్లు చదువుతాం బైహార్ట్ కూడా చాలామంది లలితా సహస్రనామం. హేయం ఉపాదేయం వర్జిత లేదు. సరే, స్వప్రకాశ స్వరూపత్వాత్. ఆకాశం ధ్యానం అర్థమైందా? దానికి కొంచెం
ఒక హయ్యర్ ఆరిజిన్కి వెళ్ళాలి. అది సాధ్యపడదు. అంటే ఏంటి, బాగా మేడ పైకి వెళ్తే దానికోసం కష్టపడకండి. ఎక్కలేకనో ఉంటే అక్కడ ఏంటంటే ప్యూర్ స్పేస్, ఆ మేఘాలు కూడా లేని, నువ్వు ఇట్లా చూస్తే ఇంకేం కనపడదు. ఆ బిల్డింగ్, ఈ బిల్డింగ్, ఆ చెట్టు కనపడకూడదు, ఏమీ కనపడదు. జస్ట్ లుక్ ఎట్ ద స్పేస్. అది ఇప్పుడు కూడా చేయొచ్చు. చూసారా, కళ్ళు మూసుకొని చేసే కళ్ళు మూసుకొని కష్టపడి తలనొప్పి తెచ్చుకుండే మెడిటేషన్ కంటే కళ్ళు తెరిచి ఈజీగా చేసే మెడిటేషన్ సులభం. కానీ చేస్తూ ప్రతి దానికి మధ్య ఆకాశం ఉందే, అదేవిధంగా ఇప్పుడు ఆకాశం లేని చోటే లేదని మనకు తెలుసు. అదేవిధంగా ఈ ఎరుక, ఉనికి ఒక్కటే. కానీ ఈ శరీరం వేరే, దీంట్లో వేరే, ఇతడు జ్ఞాని, ఇతడు అజ్ఞాని, స్త్రీ, పురుష, ఇన్ని రకాల డివిజన్స్. అన్నిటిని వదిలేసాయి. అందుకనే శంకరాచార్యులు వారు గురుర్నైవ శిష్య, గురువు లేడు, శిష్యులు లేడు. కానీ ఆ స్థితికి వెళ్ళేంత వరకు, వెళ్ళిన తర్వాత కూడా ఏం చెప్తున్నాం, మూడిటిని జీవితాంతం వదలకూడదని చెప్పారు కదా అమ్మగారు పోయిన క్లాస్లో కూడా. ఇప్పుడు కూడా ఎప్పుడు వస్తే చెప్తుంది, 3: ఈశ్వర, గురు, వేదాంత. ఈ మూడిటిని వదిలేయకూడదు కాదు, ఆ మూడిటికి ఎప్పుడు మనం నమస్కరిస్తూ కృతజ్ఞతతోనే ఉండాలి. కృతజ్ఞుడిగా ఉండకూడదు. కృతజ్ఞ దానికి రెండింటికి వేరు. కృతజ్ఞుడు అంటే గ్రాటిట్యూడ్ లేనివాడు. కృతజ్ఞుడు అంటే గ్రాటిట్యూడ్ ఉన్నవాడు అని అర్థం. కానీ అందువలన అది నాకు అది అర్థమైంది. అందువలన గురువు వస్తే నిలబడను, గురువుకి నమస్కారం చేయను అనేది ఉండకూడదు. ఈ శరీరం ఉన్నంత వరకు ఆ వినయము, ఆ భక్తి, ఆ గౌరవం ఉంటూనే ఉంటుంది. కానీ లోపల ఏమర్థం చేసుకున్నాను, గురువు బ్రహ్మమే, శిష్యుడు బ్రహ్మమే. అందుకనే శంకరాచార్యుల వారు అంత బోల్డ్గా వేదము లేదు, శాస్త్రము లేదు, గురువు లేదు, శిష్యుడు లేడని మరి ఆ పదాలన్నీ మనకు కన్ఫ్యూజ్ చేయకూడదు. ఆ నిర్వాణ షట్కం అనేది ఏంటంటే, ఇప్పుడు నేను అందుకే చెప్పాను, అన్నిటిని వదిలేసేయి, సర్వం త్యజ. ఆయన అందుకని 6 శ్లోకాల్లో పైనుంచి ప్రారంభించి చివరికి అన్నిటి, నా మృత్యు న శంక నమే జాతి వేద పితానైవ. అమ్మలేడు, నాన్నలేడు. అదేంటని అడగకు, అర్థమైతే అర్థం చేసుకో, అర్థమైనంత వరకు వేచి ఉండు. ఎవరమ్మ, ఎవరు? కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతి విచిత్ర అన్నారు శంకరాచార్య వారు భజగొందలో. కస్త్వం కోహం కుత ఆయాత కామే జననీ కోమే తాత. అమ్మ ఎవరు, తండ్రి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు నువ్వు? ఏమీ లేదు, అంత కళ. అందువలన స్వప్రకాశ స్వరూపత్వాత్. ఎందుకంటే అది తనకు తానే ప్రకాశిస్తుంది కాబట్టి ఫలవ్యాప్తి అక్కర్లేదు. సిద్ధత్వాచ్చ, సిద్ధ వస్తువు అది, ఎక్కడికి పోవక్కర్లేదు, వెతకక్కర్లేదు, వెయిట్ చేయక్కర్లేదు. దేశత కాలత వస్తుత సంబంధం లేని అని ఎవరైతే నాకు, అందుకనే ఇప్పుడే ఇక్కడే అర్థమై ఇప్పుడే నేను గ్రహించేయాలని అంత తీవ్రమైన వివేకం ఆశతో ఉంటే దొరికేస్తుంది. అందుకని సిద్ధవస్తు అండి, ఇప్పుడే ఉన్నదే. నువ్వు బ్రహ్మం అయ్యే ఉన్నావు, కానీ గుర్తించలేదు అంతే. నా చేతిలో ఏముంది?
మీకు తెలీదు, ఎందుకంటే చెయ్యిని మూసేశాను. చెయ్యిని తీస్తే వెంటనే క్లిప్ ఉన్నది. ఇప్పుడు మీకు కనపడలేదు, ఏముందని తెలియలేదు, ఏముంది ఏముంది ఏమై ఉంటుందా అనుకుంటున్నారు. మీరు ఏమైంది ఏముంది అనుకుంటున్నప్పుడు కూడా క్లిప్ ఉన్నది అక్కడ. ఇప్పుడు రివీల్ చేసినప్పుడు క్లిప్ ఉన్నది. గురువుగారు నువ్వు బ్రహ్మం అని చెప్పడానికి ముందు నువ్వు బ్రహ్మంవే. అజ్ఞానము చేత, ఆవరణము చేత నువ్వు దాన్ని గుర్తించకుండా నిద్రపోతున్నావు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తర్వాత శ్లోకానికి వెళతాం. అర్థమైందనుకుంటాను. ఇది మరొక లైన్ చెప్తా ఈ విషయం మొత్తం ఇప్పుడు మీకు అర్థం అవటానికి. నేను ఉన్నాను అనే స్వరూప జ్ఞానం. నిన్న చెప్పాం కదా, భార్య చెప్పాలా నేను ఉన్నానని. చీకట్లో కూడా ఎవరు చెప్పక్కర్లేదు, నన్ను గిచ్చి చూసుకొని అక్కర్లేదు. నేను ఉన్నాననే స్వరూప జ్ఞానం, ఆ స్వరూప నేను ఉన్నాననే జ్ఞానంలోనే అది నాకు తెలుసు అనేది ఉందా లేదా? వృత్తి వ్యాప్తి ఫలవ్యాప్తి రెండు అక్కర్లేదని చెప్పడానికి ఇది చెప్తున్నది. నేను ఉన్నాను కానీ నాకు తెలియదండి అట్లా అంటారు ఎవడైనా? ఉన్నవాడికే తెలుస్తున్నది, ఉన్నవాడే తెలుసుకోగలడు, తెలుసుకున్నవాడే ఉండగలడు. అందుకని నేను ఉన్నాను అనే ఆ ఒక్క వృత్తిలోనే, దాని వృత్తి అనండి జ్ఞానం, దాంట్లోనే నేను ఉన్నాను, అది నాకు తెలుసా తెలీదా? రెండు కావాలా? నేను ఉన్నానండి కానీ కొంచెం నాకు తెలియదు, నేను కొంచెం తెలుసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగి చెప్తాను అంటాడు ఎవడైనా? ఎప్పుడైనా అంటాడా? నా గురించి వచ్చేసరికి నేను ఉన్నాను, నాకు తెలుసు, అంతే. తెలుసుకున్నవాడు ఉండి తీరాలి, ఉన్నవాడే తెలుసుకోగలడు. ఇంకా రెండెక్కడున్నాయి అప్పుడు? అది విషయం ఇక్కడ చెప్పింది. అందుకని దీనికి శంకరాచార్య రమణ మహర్షుల వారు చెప్పుంటాను మధ్యలో ఎక్కడైనా, చక్కటి శ్లోకం కదా. అహమయం కుతో భవతి చిన్వతః. అహం, అయం అహం, ఆ నేను అనేటువంటిది ఏమిటది, ఎవరు అని నువ్వు దాన్ని ప్రశ్నించి వెంటాడి వెతుకుతూ వెళ్ళాడు. అహమయం కుతో భవతి చిన్వత అంటే అనాలిసిస్ చేసి విచారణ చేశావంటే ఆ నేను అని అసలు అహంకారం. ఆయన అనేది సంస్కృతంలో చెప్తే ఒక రకంగా హేళన చేస్తున్నాడు. అయ్యే హాయ్ పోయిందే, అడ్వర్టైజ్మెంట్ ఏదో ఉంటుంది, అమృతాంజన్ వస్తుంది, పోయిందే వస్తున్నదా? ఇంకా ఏమో తెలియదు, నాకు తెలియదు, వస్తున్నదట. ఆ అడ్వర్టైజ్మెంట్లు మొదట్లో వచ్చినప్పుడు చూడండి, ఎంత తెలియకుండానే అన్ని పాటలు లోపలికి ఎక్కిపోతాయి, పిల్లలకి పెద్దలకి అందరికి కూడా. మనకి ఇష్టం లేకపోయినా కూడా అది అట్లా చెవులు గ్రహిట్ చేసి లోపల రిజిస్టర్ చేస్తుంది. అందుకని చిన్న పిల్ల, పసిపిల్ల, అది చూడంగానే దానికి తెలుసు ఎట్లా డాన్స్ చేయాలి, ఏం అడ్వర్టైజ్మెంట్ వస్తున్నదని. అందుకని చూపించకండి. పాడేస్తారు, తర్వాత ట్యూన్లు అన్నీ కరెక్ట్గా ఉంటాయి. వాషింగ్ పౌడర్ నిర్మా అందే, అది పాతకాలం, అది పోయింది, ఆ పిల్ల పోయిందిట, కంపెనీ పోయింది. పోతాయి అన్నీ, వచ్చినవన్నీ పోవుటికి, పుట్టినవన్నీ గిట్టుట కొరకే. మనకు అహం అయం కుతః చిన్వతః భవతి ఐపతత్యహం నిజ విచారణం. నిజమైన ఇట్లాంటి విచారణ చేశావంటే ఇంతకాలం పట్టుకున్న నేను నాకు చూపిస్తాను, నీకు నేర్పిస్తా. ఏమనుకుంటున్నావు? పట్టుదల, పిడివాదం, ఏంటివన్నీ?
అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే తత్వవిత్తు మహాభావో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇది మత్వా నా సజ్జతే. ఈ వోంట్ గెట్ డెల్యూడెడ్ అండ్ ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు. ఐపతథ్యం నిజ విచారణ. అప్పుడేమైంది? అహమినాశభాజహమహం తయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసత్. అహమినాశి, ఈ అహంకార అనే అహం నాశనం అయిపోయింది. దాన్ని చట్నీ చేసేసాం. భాజీ అంటే చట్నీ. హిందీలో భాజీ అంటే ఏంటండి? ఏదో పచ్చడి కాదు, ఏదో ఒకటిలేండి. అదే దాన్ని కాయగూరలాగా వండేసి పచ్చడి చేసేసి అయిపోయింది. అంటే తినేసాం, మింగేశాం. అహమినాశ అది భాజీ కాదు, నేను ఊరికినే చెప్పాను. అహమినాశ జహ అహం తయ. అది పోయి నిజమైన అహం వచ్చి అదేంటి? స్ఫురతి అహమహమితి. అహం శుద్ధ అహంని చూడండి. అసలు ఏంటి శుద్ధ అహం అంటే? ఏమీ అంటుకోలేదు దానికి. అన్నీ అంటుకున్న అహము ఇక్కడే ఉంది, అహంకారం. నేను ఇంతకాలం ఏంటి ఈ అన్నిటితోటి ఇవి నావి నావి అనుకుంటూ, నావి అనుకున్నవి నీవి కాదురా అని ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు అసలు అవన్నీ అవసరమా నాకు? అవి లేకపోతే నేను లేనా? అవన్నీ నేను తర్వాత కొంచెం కొంచెం చేర్చుకున్నవే కదా. పుట్టినప్పుడు ఉన్నాయి అవన్నీ. తర్వాత కొంచెం కొంచెం పెరగ ఆ అహంకారం బలపడ అజ్ఞానం పెరిగి దుఃఖం పెరిగి సంసారం పెద్ద భారం అయిపోయింది. ఎందుకు పెంచుకున్నావు? ఇప్పుడు ఆ భారం అంతా దించాలి. అందుకని ఆనగట్టి రావాలి, క్యాంపుకి రావాలి, ఇట్లా నడవాలి, కూర్చోవాలి, నేర్చుకుంటే ఆల్ ద వెయిట్ ఈజ్ రిమూవ్డ్. పోయిందిగా భారం అంతా. లైట్గా వెళ్ళిపోవాలి ఇంటికి. అట్లా గాలిలో తేలుతూ వెళ్ళిపోవాలి. అక్కడ వాళ్ళందరూ ఏంటి అట్లా లైట్గా అయిపోయినావు? కొంచెం మందికి ఒళ్ళు తగ్గిందో పెరిగిందో నాకు తెలీదు. రోజు స్వీట్లు ఇస్తే ఎట్లాంటి ఒళ్ళు తగ్గుతుంది? స్వీట్ ఇస్తే ఇవ్వని, అది సన్నగా ఉన్న వాళ్ళకి ఇవ్వు. నాలుక ఎవరు దొరకలేవా? ఓకే, నేను వెతుక్కొని ఎవరికి ఇస్తున్నా. సరే, వెళ్దాం తర్వాత శ్లోకానికి. ఇప్పుడు బతికుండంగానే ఈ శరీరం ఉన్నప్పుడే ముక్తి. అదే కదా మనం చెప్తాం, విదేహ ముక్తి కావాలి. జీవన్ముక్తి అంటే సరే, ఇక్కడ జీవన్ముక్తిని గురించి మాట్లాడాం ఇప్పటిదాకా. ఇప్పుడు ఇక్కడ ఆ తర్వాత మరి జీవన్ముక్తుడై జ్ఞానం పొందిన వాడికి గ్యారంటీ ఏంటి? తర్వాత ఇంకొక శరీరం రాదని మీరు చూశారా? ఎవరైనా మీకు వచ్చి చెప్పారా? నాకు మళ్ళీ బాడీ రాలేదు, సరేనా, టాటా బై బై. ఆ గురువు గారు వచ్చి చెప్తాడా? ఇంకెవరైనా చెప్పారంటే అట్లా చెప్పేందుకు ఏం లేదు. దేర్ ఈజ్ నో స్కోప్. ఏ మైక్రోస్కోపు, టెలిస్కోపు, స్టెథోస్కోపు, నో స్కోప్ ఎట్ ఆల్. అందువలన దానికి ఇక్కడ జీవన్ముక్తుడు ఇక్కడ ఉన్నప్పుడు గుణాతీతుడుగా అర్థం చేసుకొని ఆనందంగా ఉంటాడు ఇక్కడే. ఇప్పుడు విదేహముక్తి అంటే ఆ స్టేట్ ఏమైనా ఉందా? అది తెలుస్తుందా మనకి ఇక్కడ? అది తెలిసేది కదా. చచ్చిపోయిన తర్వాత ఆయనకి దేహం వచ్చిందా లేదా అనేది. ఈ జ్ఞాని కనుక శరీరం వదిలేస్తే శాస్త్రం చెప్తున్నది కాబట్టి నమ్ముతాం, మరొక దేహం రాదు. ఎందుకంటే ఇది శరీరం పోయిన తర్వాత విషయం. అలాగే శరీరం పోయిన తర్వాత పుణ్యం చేసిన వాడు స్వర్గానికి వెళ్తాడు. ఎవరైనా చూశారా? ఎవరైనా స్వర్గానికి వెళ్ళి వచ్చి ఇక్కడ చెప్పారా?
పురాణంలో ఎక్కడో ఎవరో వచ్చారు, ఏదో చెప్పారు, వెళ్ళారంటే నేను ఎట్లా నమ్మేది? మరి అప్పుడు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పకూడదు? ఇక్కడ ఎవరో పుణ్యాత్ములు చాలామంది ఉన్నారు కదా, చాలా ధర్మాలు యాగాలు చేసిన వాళ్ళు. స్వర్గానికి వెళ్ళి వచ్చి అక్కడి నుంచి అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ అయినా చేయొచ్చు కదా. ఒకటి అడిగారు, సెలెస్టియల్ బీయింగ్స్ పైన లోకాల్లో ఉంటే వాళ్ళు ఎందుకు మరి మనతోటి కాంటాక్ట్ చేయరు అంటే, ఈ భూలోకంలో ఉన్నటువంటి అజ్ఞానులతోటి కాంటాక్ట్ పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేదట, అందుకని కాంటాక్ట్ చేయరట. అర్థమైందా? కాంటాక్ట్ చేయరు అట్లా, అక్కడక్కడ ఇక్కడిక్కడే. సరే, మనకిప్పుడు అక్కడిది వద్దు, ఏమొద్దు, ఇక్కడే ఇప్పుడే. దానికోసం ఈ శ్లోకం. అర్థాదర్థే యథా వృత్తి. ఉండండి. ఇప్పుడు వృత్తి వ్యాప్తి చదివాం, మళ్ళీ భేదం వస్తున్నదే. ఆ పేపర్ ఇమ్మా. ఒక్క నిమిషం. ఎందుకు ఇంత భేదాలు? ఇవన్నీ నేను అప్పుడు చెక్ చేయలే. చిత్తం చిచ్చ విజానీయాత్ ఉందా ఇప్పుడు? అయి కొత్త శ్లోకం. ఇప్పుడు నేను దాన్ని చూసి అంత చెప్పను. నెంబర్ చూస్తే ఒకటేగా ఉన్నది చివరిలో. నా పుస్తకంలో 54 శ్లోకాలు. ఈ మీకు ఇచ్చిన పేపర్లో ఒక్కటంటే పర్వాలేదు. అదే సరే. సరే, మీకోసం చెప్తాను, పేపర్ మీ చేతిలో ఉంది కాబట్టి. చిత్తం చైతన్యమాత్రేణ సంయోగాచ్చేతనా భవేత్. అర్థాదర్థాంతరే వృత్తి గంతుం చలతి చాంతరే. ఆ తర్వాత శ్లోకం కూడా ఇక్కడ లేదు. ఇక్కడ అర్థే లేదు. అప్పుడు 2 శ్లోకాలు లేవు. ఒకటి చేస్తామా? ఎందుకంటే ఈ 2 శ్లోకాలు నాకు లేవు కాబట్టి పై అర్థాన్ని చెప్పేస్తాను. ఈ రెండింటిని మీ పేపర్లలో ఉన్నాయి కాబట్టి నేను తర్వాత వాటిని రికవర్ చేస్తాను, రిపీట్ చేస్తాను మరలా. ఓకే, ఇప్పుడు ఆ 2 అట్లా మార్క్ చేసి పెట్టేయండి, నేను గుర్తుపెట్టుకుంటాను. ఆ 2 సైడ్లు మార్క్ చేసి, అంటే 2 మిస్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది ఆ తర్వాత ఎక్కడైనా పక్కన కింద ఏదైనా ఉందా? అర్థాదర్థే యథావృత్తి అనేది ఉందా? అది లేనే లేదు. సరే, కొంచెంసేపు ఇక్కడ వినండి, ఆ పేపర్లు చూడకండి. నేను చెప్పేది రాసుకోండి. నెంబర్స్ మారినాయి కదా మరి. అక్కడ 2 లేవు, ముందు అదొకటి ఇంకోటి లేదు. అర్థ చదవద్దు, ఎందుకంటే పేపర్ లేదు కాబట్టి నేనే చదువుతా. అర్థాదర్థే యథా వృత్తి గంతుం చలతి నాంతరే అనాధార నిర్వికార సాదశ సోన్మనీ స్మృత. కొన్ని పదాలు ఏమైనా వచ్చినాయి దాంట్లో? అప్పుడు ఏదో ఇది రీడింగ్లో అదే మరి అట్లా అయింది అది. సరే, పర్వాలేదు. అనాధారే నిర్వికారే అనేది అక్కడ ఉంది, మీ పేజీల్లో ఉందా? లేదు. అదిగా, అది ఎక్కడుంది? సరే, ఉండండి. మొదటి లైన్ మాత్రం కొంచెం వేరే లైన్. ఓకే, సరే. ఎనీహౌ, ఇక్కడ వినండి. ఇప్పుడు ఏం చెప్పాను? విదేహముక్తి గురించి చెప్తారు అని చెప్పాను. సో జీవన్మిత్రుడు గుణాతీతుడు. యథా వృత్తి అర్థాత్ అథ అని ఇక్కడ మొదలవుతున్నది. మీరు వినండి, రాసగలిగితే ఎలాగైతే ఈ వృత్తి అనేటువంటిది థాట్, అది ఒక విషయాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. కానీ ఇక్కడ అర్థాత్
వృత్తి అర్థాత్ అథ అంటే ఒక థాట్కి మరొక థాట్కి భేదం ఉందా లేదా? ఆలోచనలు మారుతున్నాయి, ఎందుకంటే ఆబ్జెక్టులు వేరే. ఈ ఆబ్జెక్ట్ చూపిస్తే ఈ ఆలోచన, ఆ ఆబ్జెక్ట్ చూపిస్తే ఆలోచన. అప్పుడు ఆలోచనలు అన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆలోచన డిఫరెంట్. నార్మల్ వృత్తులు మనం వచ్చే ఆలోచనలు అవి గంతుం చలతి, అవి కదిలి వెళ్ళిపోతున్నాయి ఆలోచనలు. అలాగే ఉన్నా కూడా అక్కడ కూడా వాటిల్లో మాడిఫికేషన్స్ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు ఇది చూపించినప్పుడు ఒకటి ఈ థాట్ ఉంది, ఇది చూపించినప్పుడు ఈ థాట్ ఉంది. ఇది చూపించేటప్పుడు ఆ థాట్ లేదు, మెమరీలో ఉంటే ఉండొచ్చు కదా. ఆ తర్వాత ఇదే క్లిప్పే ఇది మారుతుంది, ఏంటో చేశాను దాన్ని, దీన్ని అంటే ఇరిగిపోతుంది. చలనం ఉంటుంది, థాట్లో కూడా చలనం వచ్చేస్తుంది కదా. ఏమంటున్నారంటే రకరకాల వస్తువుల విషయాలను గురించి రకరకాల ఆలోచనలు. అప్పుడు ఆ రకరకాలు కాబట్టి అవి మారుతూనే ఉన్నాయి, కదులుతూనే ఉన్నాయి, అంటే వెళ్ళిపోతున్నాయి, నశించిపోతున్నాయి అని. ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి ఒకరోజు, ఎన్ని వెళ్ళిపోతున్నాయి. నది ప్రవహించుతున్నప్పుడు పాత నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, కొత్త నీళ్ళు వస్తున్నాయి, అట్లా అని చెప్పి అదేవిధంగా తథా అనేది అక్కడ లేదు. అదేవిధంగా ఏమవుతుంది, ఇప్పుడు ఒక థాట్ వచ్చి ఇంకో థాట్ వెళ్ళిపోయేటప్పుడు మధ్యలో మనం గమనించాం. అది మొన్న చెప్పాం ప్రాక్టీస్ చేయమని. ఓం ఆ మధ్యలో ఇప్పుడు ఓం చెప్పి నేను సైలెన్స్ని క్రియేట్ చేశాను. బట్ మన ఆలోచనలు ఎన్ని వస్తున్నా కూడా ఒక ఆలోచనకి మరొక ఆలోచన మధ్యలో ఇంతైన గ్యాప్ ఉంటుంది. ఆ ఇంతైన గ్యాప్ మనం గమనించలేం. కాబట్టి నువ్వే ఒక ఆలోచన ప్రవాహాన్ని క్రియేట్ చేయి జపం మూలంగా. అప్పుడు నేను గ్యాప్ని నేనే క్రియేట్ చేశాను. ఇక్కడ మొదలైంది, ఇక్కడ అంతమైంది, అంతమైంది. కానీ ఈ మధ్యలో గమనం అనేది ఉన్నది, నిశ్శబ్దం అంటాను దాన్ని. అది చెప్తున్నారు ఇక్కడ. అంతరి ఇన్ బిట్వీన్, ఈ రెండు ఆలోచనలకి మధ్యలో నచలతి, కదలకుండా మారకుండా ఏది ఉన్నదో, ఏ ఎరుక అవేర్నెస్ ఉన్నదో, గమనం. అవేర్నెస్ అంటే గమనం, నాట్ గమనిస్తూ ఉండేది, చెలించేది కాదు. తెలుగులో గమనం అంటే వెళ్ళటం కూడా కదా అర్థం. ఇక్కడ గమనిస్తూ ఉన్నదో ఆ సా, అది ఆ గమనిస్తూ ఉన్నటువంటి అది ఏదైతే ఉన్నదో దశ, ఆ స్టేట్, దానికి అది అనాధారం అంటున్నారు. అనాధారం అంటే దానికి ఏమి సపోర్ట్ లేదు. ఈ ఆలోచనలు ఉన్నాను, ఉండని, లేదా లేవు. ఉదాహరణ ఇక్కడ ఇట్లా చెప్తాను మీకు, దీంతో అద్దం ఉందండి. అద్దం యొక్క గుణం ఏంటంటే దాని ముందుకు ఏది వచ్చినా ప్రకాశింపచేయటం. ఇప్పుడు అద్దానికి ముందు ఏమీ రాలేదు అనుకుందాం, ఏమీ రాలేదు. మీరు గుడ్డ వేసినా అది గుడ్డని ప్రకాశింపజేస్తుంది. దాని పని ఏంటంటే ఏది దాని ముందుకు వచ్చినా ప్రకాశింపచేయటం. ఈ పాయింట్ విని వెళ్ళి మళ్ళీ వచ్చేంతవరకు అదే చింతించండి. ఏంటో తెలుసా, ఈ అద్దానికి ఉన్న గుణం చూడండి. మొదటి ఇంగ్లీష్లో చెప్తా. రిఫ్లెక్ట్స్ ఎవ్రీథింగ్, రిజెక్ట్స్ నథింగ్, రిటైన్స్ నథింగ్. మళ్ళీ చెప్తాను. రిఫ్లెక్ట్స్ ఎవ్రీథింగ్, రిజెక్ట్స్ నథింగ్, రిటైన్స్ నథింగ్. అన్నిటిని ప్రకాశింపజేస్తుంది, దేనిని తన యందు ఉంచుకోదు, దేనిని తిరస్కరించదు. వెళ్ళి టీ తాగొచ్చేంతవరకు దీన్నే ఆలోచించరండి. చాలా ముఖ్యం, సింపుల్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.
हरिः ओम हरि ओम तत्सत्।